నమస్కారం. నా పేరు బొడ్ల శ్రీరాములు, కరీంనగర్. నిన్న చూసినట్టయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ఏంటిదంటే వికసిత్ భారత్ లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆహ్, విధంగా కొనసాగే విధంగా ఉన్నది. ఇందులో ఎందుకంటే సామాన్య పేద ప్రజలకు వి ఆహ్, మంచి మంచిగా కలిగేటట్టుగా ఉన్నది. ఎందుకంటే ఇది సామాన్య పేద ప్రజల బడ్జెట్ ఇది. ఇది 53.5 లక్షల కోట్లతోని ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మన ముఖ్యంగా ఏంటిదంటే మౌలిక సదుపాయాల మీద చాలా ఫోకస్ పెట్టింది. అలాగే జాతీయ భద్రతా విషయాలలో కూడా చాలా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో ఏంటిదంటే ఈవీ ప్రొడక్ట్స్ మీద మేక్ ఇన్ ఇండియా అంటే స్వదేశీ వస్తువుల మీద ఫోకస్ చేసే విధంగా కొనసాగింది. అలాగే మన హైదరాబాద్ చూసినట్టయితే హైదరాబాద్ టు బెంగుళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు మన హైదరాబాద్ టు బెంగుళూరు, హైదరాబాద్ టు చెన్నై రైల్వే కారిడార్ల విషయంలో మన రాష్ట్రానికి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏంటిది ఖరీదైన వస్తువుల మీద సుంకాలను పెంచింది. సామాన్య పేద ప్రజలు ఉపయోగించే వస్తువుల మీద పన్ను తగ్గింది. అలాగే 16 రకాల క్యాన్సర్ మందుల మీద పన్ను విధించడం జరిగింది. అలాగే మన దేశాన్ని ఏంటిదంటే మెడికల్ హబ్గా మార్చే ప్రయత్నం చేసింది. ఈ మూలంగా ఏంటిదంటే మందుల మీద సుంకాలను తక్కువ అయ్యే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉన్నదని నేను కోరుతున్నాను. అలాగే ఉపాధి అవకాశాల మీద కూడా చాలా పెద్దపీట వేసింది. అలాగే మన రక్షణ రంగం మీద కూడా చాలా నిధులు ఉపయోగించింది. చూసినట్టయితే మనకు టెక్స్టైల్ రంగాల్లో కూడా మనకు మంచి నిధులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. బడ్జెట్ తీసుకురావడంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఘోరంగా విఫలం చెందారు. తెలంగాణ ప్రాంతానికి తీరని లోటు చేశారు. తెలంగాణ ప్రాంతం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్షత చూపింది. దీనిపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు రానున్న కాలంలో ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులుంటాయి. ప్రధానంగా కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, కరీంనగర్లో రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి అవకాశాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కూడా నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన కాకుండా కార్పొరేట్ సంస్థల పక్షాన నిలబడడం సిగ్గుచేటైన చర్య. కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల నిధులు కేటాయింపులు జరిపారు. కానీ వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. దీనిపై ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు చాలా దుర్మార్గం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క నిధుల కేటాయింపుపై పునరాలోచించాలని ప్రధానమంత్రి మోడీని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేదల పట్ల, ఈ యొక్క సామాన్య రైతులు, కార్మికుల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష చూశారు. ఇది కార్పొరేట్ల బడ్జెట్ మాత్రమే, ఇది పేదల బడ్జెట్ కాదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగాన్ని కూడా కేటాయించడంలో పూర్తిగా విఫలం చెందారు. తెలంగాణ ప్రాంతాన్ని అయితే పూర్తిగా దుర్వినియోగం చేశారు. తెలంగాణ ప్రాంతానికి అదే ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, అదేవిధంగా బెంగాల్కు ఇలాంటి రాష్ట్రాలకే నిధులు అధికంగా కేటాయించారు. కానీ తెలంగాణకు మాత్రం పార్టీ వాళ్ళ అధికారంలో లేదని చెప్పి ఈ కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సమాధానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీన్ని ప్రజలంతా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క బడ్జెట్ పూర్తిగా తీవ్రంగా నష్టంగా ఉంది కాబట్టి దీన్ని పునరాలోచనలు కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇంకా ధరలు అధికంగా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపైన ఈరోజు ధరలు పెంచడం జరిగింది. ఒక్కొక్కరి నెత్తిపైన దాదాపు ₹1,00,000 పైగా అప్పును చేయడం జరిగింది. ఇంకా అనేక రకాలుగా సబ్సిడీలకు భారీగా కోత విధించింది. ఉచిత బియ్యం పథకంలో రాయితీని భారీగా తగ్గించడం జరిగింది. ఎరువులు, పెట్రోల్, హౌసింగ్ పథకాలు ఈ విధంగా చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు పండించేటువంటి పంటకు సంబంధించినటువంటి ఎరువులలో కూడా సబ్సిడీని తగ్గించేటువంటి ప్రయత్నం కుట్ర పన్నింది. అదేవిధంగా స్మార్ట్ సిటీలకు, అమృత్ స్కీమ్లకు కూడా ఈరోజు నిధుల కేటాయింపు తీవ్రంగా జరిగింది. స్మార్ట్ సిటీ నిధులు కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తగ్గించడం, అమృత్ స్కీమ్ను కూడా తగ్గించడం వల్ల ఈరోజు
నగరాలు అభివృద్ధికి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు ఇస్తున్నటువంటి సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. స్మార్ట్ సిటీ నిధులను ఎందుకు తగ్గించారో ప్రజలకు వివరించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర బడ్జెట్లో స్మార్ట్ సిటీ నిధులు తగ్గడం వల్ల నగరాలు అభివృద్ధిలో దూరం అవుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే దీన్ని కూడా పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ వల్ల సామాన్యునికి ఒరిగిందేం లేదు. ఈరోజు రైల్వే కావచ్చు, విమానయానం కావచ్చు, ఇంకా అనేక రకాల రంగాల్లో ధరలు పెంచడం జరిగింది. దీన్ని వెంటనే పునరాలోచించాలి. ఈ యొక్క బడ్జెట్ ప్రజా కంటక బడ్జెట్, ప్రజలను వంచే బడ్జెట్, ప్రజలను దోచుకునే బడ్జెట్గా మేము వర్ణిస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రానున్న కాలంలో ఆందోళన కార్యక్రమాలు ప్రజలే చేస్తారు. ప్రజలు తగిన గుణపాఠం బీజేపీ చెప్తారని హెచ్చరిక ఇస్తా ఉన్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ముచ్చటగా 9వసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి జీవన ప్రమాణాలకు వారికి ఆశించినంత ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఇలా విద్యా వైద్యానికి సంబంధించిన ప్రాథమిక హక్కులైన విద్యా వైద్య రంగాలను నిన్న బడ్జెట్లో పూర్తిగా విస్మరించి ఇలా విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10% నిధులు ఇవ్వాలని చెప్పి కొఠారి కమిషన్ నివేదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం 2.6% మాత్రమే నిధులు ఇలా విద్యారంగానికి కేటాయించి విద్యారంగం పట్ల వివక్ష చూపినటువంటి పరిస్థితి నిన్న బడ్జెట్ చూసి అర్థమవుతా ఉంది. ఇలా దేశంలో విద్య పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు, పూర్తిగా విద్యను కార్పొరేటీకరణ చేసే విధంగా విదేశీ యూనివర్సిటీలను మన భారతదేశంలో ఆహ్వానించే విధంగా నూతన జాతీయ విద్యా విధానం పేరిట దేశంలో ఇలా విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఇలా సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ప్రవేశపెడతామన్న కేంద్ర ప్రభుత్వం అధికారంకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇంకా ఇప్పటికీ ఎందుకు భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా రైల్వే రంగానికి సంబంధించి అదేవిధంగా పరిశ్రమల కేటాయింపు సంబంధించి కూడా ఇలా అందులో నిరుద్యోగ యువతకు ఇలా ఉపాధి అవకాశాలు కల్పించిన విషయంలో ఇలా నిరుద్యోగాన్ని భర్తీ చేయడంలో నిన్న బడ్జెట్లో ఆశించినంత వరకు ఆ కేటాయింపు లేకుండా పోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర విభజన హామీల ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా తెలంగాణ విభజన హామీలకు ఇవ్వాల్సినటువంటి కేటాయింపులు తెలంగాణ రావాల్సినటువంటి ఉన్నత విద్యా సంస్థలు కానీ ఇతర పరిశ్రమలు కానీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కానీ ఇప్పటి వరకు కూడా 11 ఏళ్లుగా ఏర్పాటు చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై పూర్తిగా వివక్ష చూపుతోంది. ఇదే కరీంనగర్ జిల్లాకు సంబంధించి త్రిబుల్-ఐటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నా ఇప్పటివరకు త్రిబుల్-ఐటీ రాకపోవడం మూలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి యువకులకు ఉన్నత విద్యా సంస్థలు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణలో అనేక మంది యువత నిరుద్యోగంలో ఉన్న అనేక ఏర్పాటు చేయాల్సిన సంస్థలు తెలంగాణలో ఏర్పాటు చేయడం మూలంగా ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంస్థలు రాకపోవడం మూలంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పూర్తిగా నిరుద్యోగ బారిన పడుతున్న పరిస్థితి. కాబట్టి నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తెలంగాణ గొండు చిన్న ఇచ్చింది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలున్న రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర హక్కులను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వంపై వాళ్ళు పోరాటం చేసింది కూడా ఏం లేదు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విద్యార్థి యువజనులను శ్రామిక రైతులను అందరినీ నిరుత్సాహపరిచింది. ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇలా తమ జీవన ప్రయాణాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారులకు ఇలా జీఎస్టీలు తగ్గించాల్సింది పోయి వారికి జీఎస్టీలు పెంచి కార్పొరేట్ శక్తులు వేల కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొట్టే వారికి మేలు చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులను మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న పార్లమెంట్లో మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది చూస్తే మొత్తంగా పాత సీసాలో కొత్త సారా అనే విధంగా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించింది. అట్లాగే కార్మిక వర్గం ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఏదైతే లేబర్ కోడ్లు కార్మిక సంస్కరణల పేర్లు తీసుకురావడం అనేది జరిగింది. అట్లాగే కార్మికుల యొక్క వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క కనీస వేతనాల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్గానే మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో దాని పేరు మార్చి నిధులు తగ్గించడం అనేది జరిగింది. ముఖ్యంగా గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈరోజు ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని దాంట్లో నిధులు తగ్గించేసి ఏదైతే 200 రోజుల పని దినాలను ఈరోజు 125 రోజులకు కుదించడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కార్మికులకు కూలీలకు పని దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల బడ్జెట్లో వాళ్ళకు సంబంధించినటువంటి నిధులను కేటాయించకపోవడం వల్ల కూడా పెద్ద దీనిలో నిధులు కేటాయించలేదు. ఈరోజు రైతాంగం సంబంధించినటువంటి ఏదైతే ఉందో మద్దతు ధర కానీ వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్
బ్యాంకింగ్ రుణాలు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇది కార్మిక రైతు వ్యతిరేక బడ్జెట్గానే మేము వర్ణిస్తున్నాం. కాబట్టి ఇది ఎలాంటి దేశ ప్రజలకు ఉపయోగం లేదు. వాళ్ళు ద్రవ్యోల్బణం పెరిగింది, ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డదని చెప్పుకుంటేనే ఈరోజు ఉన్న దాంట్లోనే దాన్ని లెక్కలు కజిబుజి చేసేసి బడ్జెట్ను చూపించడం అనేది జరిగింది. ఇది మొత్తం బడ్జెట్ మాత్రం ఇది ఉద్యోగ కార్మిక వ్యతిరేకానికి అనుకూలం లేనటువంటి బడ్జెట్గా మేము చెప్పదలుచుకున్నాం.